ఇస్తారండి కుర్చీలు ఉన్నాయి తీసుకురా. ఎందుకంటే మనము అది ఎందుకంటే స్టాప్ ఇంజరీస్ కాబట్టి అది చాకు ద్వారానే వీరు బట్టి నిందితుడు ప్రీతం వీరిద్దరూ కాకతీయ వారిలో మందు తాగుతున్నప్పుడు వాళ్ళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో ఈ ప్రీతం అనేవాడు గాంజాయి వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పేసి అతనికి తెలిసింది. మళ్ళీ అదే రోజు రాత్రి 11 గంటలకు మృతుడు సాయి కుమార్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు దేవిబాడికి వచ్చినాడు. ఆ సమయంలోనే ప్రీతం కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు దేవిబాడికి వచ్చినాడు. అక్కడ మళ్ళీ తాగే సమయంలో ఈ మృతుడు సాయి కుమార్ ప్రీతంను గాంజాయి వ్యాపారం ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి అంటే నువ్వు ఎవరన్నా అనడానికి అని చెప్పేసి అతన్ని అమలాబూతులు తిట్టిండు. అతను తిట్టిన తర్వాత వాళ్ళిద్దరిలో గొడవ అవుతుంటే ఆ కాకతీయ బార్ మన దేవి బార్ దగ్గర ఉన్న కౌంటర్లో ఉండే అతను మీరు బయటికి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించింది. ఈ సమయంలో నువ్వు బయటికి అయితే రాలని సంగతి చెప్తా అని చెప్పేసి అనేసరికి అతను ఏమైనా చేస్తానని చెప్పేసి మృతుడు క్యాటర్ మన థమ్స్అప్ క్యాటర్ పట్టుకొని బయటికి వెళ్ళింది. అతన్ని అది బయటికి రాగానే ఈ ప్రీతము అతనిపై చాకుతో దాడి చేసింది. దాడి చేయడం వల్ల అతనికి కత్తిపోటు గురై ఇమీడియట్గా అక్కడే చనిపోయింది. అతన్ని పొడిచిన తర్వాత అతను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పారిపోయింది. ఇది ఓన్లీ ఏంటంటే నువ్వు గాంజా వ్యాపారం ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల నీ పిల్లల ఆరోగ్యము మన ఆదిలాబాద్ పట్టణంలో ఖరాబ్ అవుతుందని చెప్పేసి అన్నందుకే అతనిపై దాడి చేసింది. యాక్చువల్గా ఏంటంటే ప్రీతము గత 10 సంవత్సరాలుగా ఈ గాంజా వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై మన ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో, మావలా పోలీస్ స్టేషన్లో, ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఒక 5 కేసులు నమోదైనవి. తర్వాత ఇదే కాకుండా ఇతర రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి సప్లై చేస్తుందని చెప్పేసి కూడా తెలిసింది. అయితే ఈ గంజాయి వ్యాపారం చేసే టైంలో ఇతనికి వేరే వాళ్ళతో గొడవలు అయినప్పుడు ఏదైనా అటాక్ చేస్తారనే దాంతో ఎప్పుడు అతను చాకు పెట్టుకొని ఉండడం వల్ల ఈ ఇన్సిడెంట్కు ఇమీడియట్గా అతనికి అటాక్ చేసి అతన్ని చంపినాడు. మాకు ఆ కంప్లైంట్ వచ్చి రాగానే ఇమీడియట్గా మేము స్పాట్కి విజిట్ చేసి అక్కడ చుట్టుపక్కల సాక్షులను విచారించి సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి ఈరోజు అతన్ని ప్రీతంను అంబేద్కర్ నగర్లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి వెళ్ళి ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు అతనిపై షర్టుపై పడిన రక్తం మరకలు ఉన్న షర్టును తర్వాత అతను ఉపయోగించిన నైఫ్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని రిమాండ్కు తరలిస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలో కొద్దిగా యువత చెడు మార్గాలకు వైపు ప్రయాణిస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలామంది తెలియకుండా వీళ్ళు గాంజాయి తాగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అసలు గాంజాయికి ఎట్లా అలవాటు పడుతుందని చెప్పేసి కొంచెం సమాచారం ఉంటే పోలీసుకు తెలియజేయమని చెప్పి కోరుతున్నారు.